ప్రభు రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు రావాలని ఎంతమందికి ఆశ? నాకు ఆశ. ఎందుకంటే ఆయన వచ్చేస్తే ఈ దరిద్రపు లోకంలో నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఉంది నాకు. అయ్యో, నీ భార్య వచ్చేస్తుంది, ఆమె ఎందుకు రాదు? నీ కొడుకు వచ్చేస్తాడు, నీ కూతుర్లు వచ్చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళ మీద దేవుని ఆత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తూ ఉంటాడు. దయచేసి గమనిస్తే వస్తారు వాళ్ళు, రాకుండా ఎక్కడికి పోతారు? నీకు కూడా అదే నిరీక్షణ ఉండాలి, నీకు కూడా అదే నిరీక్షణ ఉండాలి. దయచేసి గమనించాల్సి, నీ ప్రార్థన ద్వారా ఎవరి కొరకు నీవు ప్రార్థిస్తావో నీకు తెలియకుండా, ఆటోమేటిక్గా నీకు తెలియకుండా వాళ్ళ మీద దేవుని ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక సంచి కిరాణా కొట్టుకు తీసుకెళ్ళాను. సార్ 10 కేజీలు గోధుమలు వేయండి అంటే వాడు వాని సంచి అంతా ఎత్తి నా లోపలికి కుమ్మరించాడు. ఏం చేస్తాడు తెలుసా? దేర్ ఇస్ మెజర్, ఒకటి ఉంటుంది, కొలతేసే పాత్రతో ఉంటుంది. దాంట్లో 1, 2, 3, 4 కొలిసేస్తాడు కదా. ఇది నిండేకి ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుంది కదా. అట్లా మనం ప్రార్థిస్తూ ఉంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ చిన్న చిన్నగా నింపబడుతూ ఉంటుంది. అదంటాడు, నేను విశ్వసిస్తున్నా, నేను నిరీక్షిస్తున్నా, మీ ప్రార్థనల వలన యేసు క్రీస్తు ఆత్మ నేను సమృద్ధిగా పొందుచున్నా. హల్లెలూయా. అందుకని సంఘానికి ప్రభులు వారు చెప్పారు, మీరు ఒక్కని కోసం ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థత ఏముంది స్వామి? వీడు పాపరోగంతో ఉన్నాడు కాబట్టి నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి లోపలికి ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుతూ ఉంటుంది. కళ్ళల్లోకి రావాలి, ముక్కులోకి రావాలి, నోట్లోకి రావాలి, చెవిలోకి రావాలి, బుర్రలోకి రావాలి. బొబ్బ ఇది నిండేదానికి చాలా టైం పడుతుంది. విసుక్కొనే నిరీక్షణతో ప్రార్థన చేయాలి. ఒకవేళ 2 రోజుల్లో మారిపోవచ్చు, 10 రోజుల్లో మారిపోవచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అయితే ఆయన అంటాడు, నేను విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నా, మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు ఆత్మ నేను సమృద్ధిగా